నమస్తే. వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. సో గత 2, 3 రోజుల నుండి బాగా కాంట్రవర్సీ అయితుంది. అది ఏ విషయం అంటే శివాజీ ఒక మాట మాట్లాడడం జరిగింది. 'దండోరా' మూవీ ఈవెంట్‌లో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ కానీ మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదు. సో విన్నాం కదా ఆయన ఏం మాట్లాడిర్రంటే అందము బట్టలు నిండుగా వేసుకుంటే అందం ఉంటది, లేదంటే లేదు. దయచేసి ఎవరికి అలసి ఇవ్వకండి, ఎవరికి ఛాన్స్ ఇవ్వకండి అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇందులో ఆయన ఒక మిస్యూజ్ గా ఒక వర్డ్ యూజ్ చేసిండ్రు, అది మనందరికి తెలిసిన విషయమే. ఆ నెక్స్ట్ డేనే ఆయన మీడియా ముందుకు వచ్చి నేను అలా మాట్లాడడం తప్పే, మా భార్య ముందు కానీ మా కూతురు ముందు కానీ నేను మాట్లాడాలంటే కూడా మాట్లాడలేకపోతున్నా ఆ వర్డ్ యూజ్ చేసినందుకు అని చెప్పి ఆయన మీడియా ముందు మహిళలందరికీ కూడా సారీ చెప్పడం జరిగింది. సో ఇందులో రియాక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరంటే అనసూయ, యాంకర్ అనసూయ, యాక్టర్ అనసూయ, హీరోయిన్ అనసూయ. ఈ అనసూయ ఫస్ట్ రియాక్ట్ అయింది. ఎందుకంటే ఆమె బట్టలు మనం చూస్తూనే ఉంటాం. సో ఆమె ఏమన్నదంటే ఒక మీడియా ముందుకు వచ్చినప్పుడు అది బట్టలది పూర్తిగా వ్యక్తిగత విషయం అని చెప్పుకుంటూ రావడం జరిగింది. సో ఈ సందర్భంగా వ్యక్తిగత విషయం అంటే పర్సనల్ అని ఆమె మాట్లాడింది కదా. పర్సనల్ అంటే అది ఇంటి వరకు పరిమితం ఉంటుంది. ఆమె మాట్లాడిన మాటల్లో తీసుకున్నట్టయితే పూర్తిగా ఇది పర్సనల్, అది వ్యక్తిగతం. ఆయన ఎందుకు మరి అలా మాట్లాడారో, ఆయనకు తెలివి ఉండి మాట్లాడిరో లేక మాట్లాడిరో అని ఆమె కూడా మాట్లాడడం జరిగింది. దాని తర్వాత చిన్మయి కూడా మరి నిండుగా కప్పుకున్న వాళ్ళ మీద అత్యాచారాలు జరగడం లేదా, శారీస్ కట్టుకున్న వాళ్ళ మీద అత్యాచారాలు జరగడం లేదా, ఇలా అలా అని కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. సో మరి మనము ఏం నేర్పిస్తున్నాం సమాజానికి? ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను నాగబాబు గారు ఒక వీడియో రిలీజ్ చేసిర్రు. ఆ వీడియో ఒకసారి చూద్దాం మనం. ఆయన ఏం మాట్లాడడం జరిగింది. ఒక జనసేన కార్యకర్తగా కాదు, ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్సీగా కాదు, లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా కాదు, ఒక సినిమా మనిషిగా కాదు, ఒక మామూలు హ్యూమన్ బీయింగ్ గా నేను ఈ మాట సో నాగబాబు ఇక్కడ ఏమంటున్నారంటే ఒక రాజకీయవేత్తగా కాదు, ఒక సినిమా ప్రముఖుడిగా కాదు, నేను ఒక మనిషిలాగా మాట్లాడుతున్నా. శివాజీకి నాకు ఎలాంటి కక్ష లేదు. అయినప్పటికీ నేనేమని చెప్తున్నా అంటే ఆయన ఇలా మాట్లాడడం తప్పే, మీరు పోరాడండి, మీకు నేను ఒక అన్నలాగా ఒక తమ్ముడిలాగా నేను సపోర్టింగ్ ఉంటా అని చెప్పేసి నాగబాబు మాట్లాడడం జరిగింది. అయితే ఇందులో కొంతమంది పబ్లిక్ టాక్ మేము కూడా చేయడం జరిగింది. పబ్లిక్ ఏమంటున్నారంటే చిన్న చిన్న బట్టలు వేసుకుంటే అదొక మోడర్నా, చిన్న చిన్న బట్టలు వేసుకొని సమాజానికి ఏం నేర్పియాలనుకుంటున్నారు అని చెప్పేసి అనసూయని కానీ చిన్మయిని కానీ కొంతమంది తిట్టడం జరిగింది. అయితే ఇక్కడ శివాజీ ఏం మాట్లాడారో మనందరికి తెలిసిన విషయమే. అనసూయ మాట్లాడింది తెలుసు. దీన్ని నేను కాంట్రవర్సీ చేయడం లేదు అనుకుంటూనే నాగబాబు ఏం మాట్లాడారో తెలుసు. అమ్మ పోరాడండి, మీకు తోడుగా సపోర్టింగ్ గా నేను ఉంటాను అన్నారు. ఇలాగా ఎవడైతే సమాజంలో ఆడపిల్లలు ఇలా ఉండాలని చెప్పారో వాళ్ళకి చెప్పు తీసుకొట్టేలాగా మీరు సమాధానం చెప్పకపోతే, ఇప్పటికైనా మీరు వాయిస్ అవుట్ చేయకపోతే మిమ్మల్ని మీరే నష్టపరుచున్నట్టమ్మా. ఇవాళ నేను వచ్చి మాట్లాడతాను కదా, ఒక మీ తోటి తండ్రి అనుకోండి, తమ్ముడు అనుకోండి, అమ్మ అనుకోండి, ఏదో అనుకోండి, మాట్లాడదు. మీరు ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి మాట్లాడండి. సో ఆయన ఏం ప్రోత్సహిస్తున్నాడంటే ఇలాంటి బట్టలు వేసుకున్నప్పటికీ అది తప్పేం కాదు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఒకప్పుడు పాండవులు అవమానించారు అది ఇది అని చెప్పేసి ద్రౌపదిని కొంచెం మాట్లాడడం జరిగింది ఆయన. మీరు ఎవరైతే ముందుకు వస్తారో ఒక అన్నలాగా ఒక తమ్ముడిలాగా ఒక తండ్రిలాగా నేను మీకు సపోర్ట్ ఉంటా అని చెప్పేసి ఆడవాళ్ళకు సపోర్ట్ ఇవ్వడం కూడా
జరిగింది ఎవరైతే ఈ మాట విషయంలో మాట్లాడుతున్నారో. నేనైతే మా ఛానల్ సైడ్ నుండి నేను కూడా ఒక ఆడపిల్లనే, నేనేం మాట్లాడుతున్నానంటే పూర్తిగా నేను శివాజీకి సపోర్ట్ చేస్తున్నా. ఎందుకు సపోర్ట్ చేయాల్సిన విషయం అంటే ఆయన మాట్లాడడం ఒక మాట తప్పు మాట్లాడిండు, అదేదో బై మిస్టేక్ లో వచ్చేసింది. ఆ మాట అన్నందుకు నేను బాధపడ్డాను అని చెప్పి మీడియా ముందుకు వచ్చి సారీ చెప్పడం కూడా జరిగింది. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే చిన్న చిన్న బట్టలు వేసుకొని నెక్స్ట్ తరానికి మనం ఏం నేర్పిస్తున్నాం ఏమనంటే అది ఫ్యాషన్ అది ఇది అంటారు. మరి ఒక పూజ జరుగుతేనో లేకుంటే ఇంకేదైనా ఫంక్షన్స్ జరుగుతేనో ఎందుకు నిండుగా చక్కగా చీరలు కట్టుకుంటారు, పువ్వులు పెట్టుకుంటారు, ఒక సంస్కృతి కనపడేలాగా ఎందుకుంటారు, సంప్రదాయం కనపడేలాగా ఎందుకుంటారు మూవీ యాక్టర్స్ అయినా ఎవరైనా కూడా. మరి అలాంటప్పుడు ఎక్కడెక్కడో తిరిగినప్పుడు మోడర్న్ డ్రెస్లు అవి వేసుకుంటారు కదా, పూజలు జరిగినప్పుడు మాత్రము లేకుంటే ఇంకేదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మాత్రము ఎందుకు యూజ్ చెయ్యరు? సో ఆయన ఏమన్నారంటే పద్ధతిగా డ్రెస్ వేసుకుంటే బాగుంటది, లేదంటే ఇతరులకు మనం ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటది. కొన్ని కొన్ని మూవీ ఈవెంట్స్ లలో మేము కూడా చూస్తాము, వాళ్ళు చిన్న చిన్న టాప్స్ వేసుకొని వచ్చి లేదంటే స్కర్ట్స్ వేసుకొని వచ్చినప్పుడు హీరోయిన్స్ కూర్చోడానికి కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో వాళ్ళు ఇలాంటివి ముఖ్యంగా గమనించి ఉన్నారు కాబట్టి అనడం జరిగింది. అయితే ఈ జింగిరి జింగిరి సాంగ్ అనేది నేను విన్నా, అది దాదాపు ఒక 15 రోజుల నుండి బాగా ట్రోల్ అవుతుంది. మరి జింగిరి జింగిరి ఈ సాంగ్ లో కూడా సామాన్లు సరుకులు ఏవేవో ఆ పాటలో వస్తాయి, లిరిక్స్ వినండి మీరు. మరి దాన్ని ఎందుకు ఖండించలేదు నాగబాబు అంటే వాళ్ళు చేస్తే కరెక్ట్, ఎందుకంటే అది మూవీలో సాంగ్ కాబట్టి. మూవీలో సాంగ్ అయితే అమ్మాయిలను వ్యతిరేకించవచ్చు, మూవీలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ పెడితే అమ్మాయిలను వ్యతిరేకించవచ్చు. కానీ ఈయన స్ట్రైట్ ఫార్వర్డ్ గా అమ్మాయిలు ఇలా ఉండకండి ఇలా ఉండండి అని చెప్పడము ఇక్కడ తప్పు వచ్చేసిందంట. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి. అట్లనే ఒకటి అల్లు అర్జున్ మూవీ ఉంటది, ఆ మూవీ పేరు నాకు గుర్తుకు రావడం లేదు. ఆ మూవీలో ఏముంటదంటే సభ్య సమాజానికి ఏం నేర్పిద్దామని చిన్న చిన్న బట్టలు వేసుకొని అని ఒక డైలాగ్ ఉంటది. అందులో వాళ్ళు మాట్లాడితే తప్పు లేదు, వాళ్ళ సాంగ్లలో సామాన్లు సరుకులు ఇవన్నీ వస్తే తప్పు లేదు, కానీ ఒక మంచి పద్ధతి నేర్చుకోండమ్మా అని ఆయన చెప్పినందుకు దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చిండు. ఆయన ఏమన్నాడంటే ఇది నా నోటి నుండి రావడం తప్పే అని ఒప్పుకున్నప్పటికీ క్షమాపణలు అడిగినప్పటికీ దీన్ని పెద్ద కాంట్రవర్సీ చేసి ఆయనను మహిళా కమిషనర్ వరకు గుంజిండ్రు అనమాట. సో ఈ సందర్భంగా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే భారతదేశానికి ఒక గౌరవం ఉంటది. చాలా మంది ఏదేదో చెప్తారు, అట్లుండాలి ఇట్లుండాలని, కానీ పాటించరు. సో ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేదని నేను అనుకుంటున్నా. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని లేదంటే చిన్న చిన్న బట్టలు వేసుకొని ఇందులో ఇంకా కొంతమంది పూజారులు కూడా అన్నారు. ఏమన్నారంటే గరికపాటి 55 ఏళ్ళు ఉన్నోళ్ళు మేమే ఆగలేము అని అన్నారు. ఆ వీడియో నేను ప్లే చేస్తా, మీరు చూడొచ్చు. 55 ఏళ్ళు ఉన్న మేమే ఆగలేము అని అన్నారు. ఈ మాట ఆ వీడియో నేను మీకు మధ్యలో ప్లే చేసి కూడా వినిపిస్తా. ఆ మాట అన్నప్పుడు గరికపాటిని ఎవరు ఏమనలేదు, అల్లు అర్జున్ ఎవరు ఏమనలేదు. చిన్న చిన్న ఈ పొట్టి పొట్టి బట్టలు వేసుకొని సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఒక డైలాగ్ ఆయన ఉంటది, అందులో ఆయనని ఏమనలేదు. ఈ జింగిరి జింగిరి సాంగ్ లో ఆ లిరిక్స్ రాసిన వాళ్ళని ఏమనలేదు, లిరిక్స్ కి డాన్స్ చేసిన వాళ్ళని ఏమనలేదు, హీరోని ఏమనలేదు. ఈయనను ఒక్కడనే ఇంత పట్టుకొని ఎందుకు పాకులాడుతున్నారో మరి నాకైతే అర్థమైతలేదు. ఇప్పుడు ఈయన వచ్చేసి నాగబాబు ఏమంటున్నారంటే ఒక అన్నలాగా ఒక తమ్ముడులాగా ఒక నాన్నలాగా చెప్తున్నారంట. ఒక నాన్న ఒక తమ్ముడు ఒక అన్న ఏం నేర్పిస్తారు ఆడపిల్లలకి? అమ్మ మీరు పద్ధతిగా ఉండండి నిండుగా ఉండండి అని నేర్పిస్తారా? లేకుంటే మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి, మీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోండి, అవతల మగవాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ మీ మీద ఏదైనా కన్ను పడినప్పుడు మేము ఉంటాం మీకు అని చెప్తారా? ఇదేనా సమాజానికి నేర్పియాల్సింది? ఎటెళ్ళిపోతుంది మన సమాజం? ఆలోచించండి ప్రజలారా. మేమైతే మా ఛానల్ సైడ్ నుండి నేను ఒక ఆడపిల్లగా చెప్తున్నా, శివాజీ గారు అన్న మాటల్లో ఎటువంటి తప్పు లేదు. ఆ ఒక్క మాట అనడం ఆయన తప్పే అని ఒప్పుకున్నారు. ఇప్పుడే కాదు ఇంకెప్పటికైనా ఆయన మాటల్లో తప్పు లేదని మేము డేర్గా చెప్పగలుగుతా. ఐ విల్ సపోర్ట్ శివాజీ గారు. సో మీరెవరికి సపోర్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. శివాజీ గారు అన్న మాటల్లో తప్పు ఏమైనా ఉందా అనేది కూడా మీరు కామెంట్ చేయండి. కొన్ని కొన్ని మూవీస్ చూసినప్పుడు కావచ్చు, లేకపోతే కొన్ని కొన్ని ప్రదేశాల్లో తిరిగినప్పుడు నాకు ఒక విషయం అనిపిస్తుంటది.
అయ్యో ఈ తరమే ఇట్లుంది, నెక్స్ట్ జనరేషన్ ఎట్లుంటుందో అసలు. ఒకప్పుడు బట్టల కోసం పోరాడిండ్రు మన నాయకులు, మన స్వతంత్ర యోధులు బట్టలు కావాలని పోరాటాలు చేసిర్రు. కానీ ఇప్పుడు బట్టలు వద్దు అని పోరాటాలు చేయమని మన నాగబాబు చెప్తున్నారు. ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోండి అని మన నాగబాబు చెప్తున్నారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయమే కదా. ఆ ఒకప్పుడు మనకు జాకెట్ లేని పరిస్థితి, అప్పుడు ఆ జాకెట్ కోసం నన్నెల్లి అనే స్టోరీ మనకు తెలిసిన విషయమే. ఆ నన్నెల్లి అనే ఆమె కొట్లాడి మనకు జాకెట్ అనేది తీసుకొచ్చింది. ఎంతో మంది ప్రాణ త్యాగంతో మనకు నిండు వస్త్రాలు తీసుకొస్తే, ఆ నిండు వస్త్రాలు కాస్త మోడల్ గీడలు అయిపోయి ఇప్పుడు మొత్తమే బట్టలు అవసరం లేదు అన్నట్టుగా ఉన్నారు. సో మరి అప్పుడు త్యాగమూర్తులను కూడా ఈయన పొగడాలి కదా. అవునమ్మా కరెక్టే, శివాజీ అన్నది ఒక్క మాట తప్పే. మనకు ఎంతో మంది త్యాగమూర్తులు చీర కోసం కొట్లాటలైనాయి, బ్లౌజుల కోసం కొట్లాటలైనాయి, ఆఖరికి ప్రాణాలే పోయినాయి. ఇవన్నీ కూడా అనాలి కదా నాగబాబు గారు. మీరు ఎందుకు మరి రామ్ చరణ్ లిరిక్స్ ని ఎందుకు బయటికి తీయలేదు? మీరు అల్లు అర్జున్ది ఆ డైలాగ్ ఎందుకు బయటకు తీయలేదు? ఇంకా ఇలాంటివి మూవీస్ లలో డబుల్ మీనింగ్ మాటలు ఎన్నో పెట్టున్నారు. మరి ఆ సినిమాల ద్వారా మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? అంటే మీదైతే ఒక లెక్క, ఇంకో వాళ్ళదైతే ఇంకో లెక్కన. ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మీరు మాట్లాడుతున్నారు కదా. మరి జింగిరి జింగిరి సాంగ్ లో ఇంత అసభ్యకరమైన పదాలు ఉంటాయి. మీరు వినండి ప్రజలారా, ఒక్కసారి ఆ సాంగ్ వినండి. ఆ సాంగ్ లో ఆడపిల్ల మీద ఎంత గలీజ్ గా రాసిర్రు ఆ పాట మీరు వినండి. కానీ ఈ రోజు ఏమంటున్నారంటే శివాజీ మీద పోరాటం చెయ్యండి అంటున్నారు. ఏమని పోరాటం చేస్తారు? ఆయన అన్నది ఒక మాట తప్పు అని ఆయన ఒప్పుకున్నాడు. ఆయన మంచి మెసేజ్ ఏమిచ్చారంటే అనుష్కని చూడండి, లయన్ చూడండి, సౌందర్యం చూడండి, ఒకప్పుడు హీరోయిన్స్ చూడండి, ఇప్పుడు మీరు బయటకు వస్తే మోడర్న్ డ్రెస్లు వేసుకొని మీకు మీరే భద్రత కల్పించుకోలేకపోతున్నారు, కరెక్ట్ గా కూర్చోలేకపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. అందుకనే మంచిగా బట్టలు ధరించుకోండి అని చెప్పడము తప్పు అనడము ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజలారా మీరు కామెంట్ చేయండి. నా పూర్తి సపోర్ట్ అయితే శివాజీ గారికే ఉంటది. నేను ఒక ఆడపిల్లలాగా చెప్తున్నా. నేను ఎన్నోసార్లు బాధపడింటా ఈ సినిమాలు చూసి, లేకపోతే ఇక్కడ ఈ తిరిగే వాళ్ళని చూసి అసలు మన భారతదేశం ఎటుపోతుంది. ఫారెన్ కల్చర్ వాళ్ళు వచ్చి మన భారతదేశానికి అలవాటు పడుతున్నారు, మన భారతదేశం వాళ్ళు వచ్చి ఫారెన్ కల్చర్ కి అలవాటు పడుతున్నారు. భారతదేశం గురించి గొప్పలు చెప్పుకోవడం పోయి ఇప్పుడు మనలో మనమే ఈ విధంగా గొడవలు పెట్టుకొని తన్నుకొని చావడం అయిపోతుంది. మీరు ఆలోచించండి ప్రజలారా, కామెంట్ చేయండి. మరి నాగబాబు గారు అయితే దీని మీద మీరు పోరాటం చేయండి, నేను ఒక నాన్నలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముడులాగా ఉంటా అని అంటున్నారు. మరి వీళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారేమో నాకైతే తెలియదు. కాబట్టి మీరే కామెంట్ చేయండి. ఒకసారి జింగిరి జింగిరి సాంగ్ కూడా మీరు వినండి. అందులో ఎంత అసభ్యకరమైన లిరిక్స్ ఉన్నాయో మీకే తెలుస్తుంది. ఐ విల్ సపోర్ట్ శివాజీ గారు. సో నేనైతే శివాజీ మాటలను నేను సపోర్ట్ చేస్తున్నా. ఆయన ఇచ్చింది మంచి మెసేజే, కానీ ఏదో కొంచెం ఆవేశంలో ఆ తప్పు మాట అన్నందుకు ఆయన సారీ చెప్పిండు. అట్లనే అనసూయ అండ్ చిన్మయి ఇంకెవరైతే ఆడవాళ్ళు ఇలా మాట్లాడుతున్నారో వాళ్ళు ఏంటంటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఎక్కువ ఆమెనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటది కాబట్టి, ఇలాంటి బట్టలు ఆమెనే ఎక్కువ ధరిస్తుంది కాబట్టి అందుకే ఆమె ముందుకు వచ్చిందేమో అని నేను అనుకుంటున్నా. సో ఈ సందర్భంగా అనసూయ గారికైనా లేకపోతే చిన్మయికైనా ఇంకెవరికైనా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ తరమే ఇట్లుంటే నెక్స్ట్ భవిష్యత్తులో ఇంకెలా ఉంటారో మీరే ఆలోచించండి. మీరు అన్నారు కదా దిస్ ఈజ్ పర్సనల్ అని. ఇది పర్సనల్ అయితే అది మీ ఇంటి వరకు పరిమితం ఉండాలి, బయట వరకు కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అట్లనే నాగబాబు అన్నారు ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా నేను మీకు సపోర్ట్ ఉంటా అని. అట్లయితే ఫస్ట్ మీ ఇంట్లో నుండే కరెక్ట్ చేసుకుంటారండి నాగబాబు గారు. మీరు ఏమన్నారు? మీకు సపోర్ట్ ఉంటా అన్నారు కదా. నేనేం అడుగుతున్నా అంటే ఈ సందర్భంగా మిమ్మల్ని, సినిమాలలో ఉన్నా లేకపోతే బయట ఉన్నా ఎక్కడున్నా కూడా సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఈ సాంగ్ లో ఉన్న లిరిక్స్ ని మీరు తీసేయండి, లేకుంటే ఆ సాంగ్ ని బ్యాన్ చేయండి. ఏది జింగిరి జింగిరి సాంగ్, ఆ సాంగ్ లిరిక్స్ ఒకసారి మీరు శ్రద్ధ పెట్టి వినండి. అందులో ఏముందో విన్న తర్వాత మీరు దాన్ని బ్యాన్ చేస్తారా లేకుంటే రిలీజ్ చేస్తారా, మంచిగా ఉందా అని చెప్పేసి మీరు ఆలోచించండి. మరి సినిమాలలో కూడా ఇలాంటి డైలాగ్స్ పెట్టడం కానీ లేకుంటే ఇంకేదైనా డబుల్ మీనింగ్స్ డైలాగ్ పెట్టడం కానీ కూడా మీరు మానేయండి. అప్పుడు మీకు కూడా మేము సపోర్ట్ చేస్తాం.